మనకు తెలుసు కదా, ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో కనపడతాడు. వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ హీ రియలైజ్డ్ వేర్ హీ వాస్. ఇక తనంతట తాను చూసుకునేసరికి తప్పిపోయిన కుమారుని పేరే తప్పిపోయిన కుమారుడు, పేరు ఊరు ఏమీ లేదు ఆయనకి. సో చూసారా, కానీ పేరులో తప్పిపోయిన కుమారుడు, కానీ తిరిగి అసలు అక్కడ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు అంటే బాగుంటుందేమో కదా. ఎందుకంటే తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు, ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు, లెట్ మీ గో బ్యాక్ టు మై ఫాదర్స్ హౌస్. ఒక్కసారి నేను నా తండ్రి ఇంటికి వెళతాను, పనివారిలో ఒకటిగానైనా నేను జీవిస్తాను, నా తండ్రి పనివారిని కూడా ఎంతో బ్రహ్మాండంగా చూస్తాడు అనే ఆలోచన గుర్తెరిగి, తండ్రి మనసు గుర్తెరిగి పరుగున వస్తే అల్లంత దూరాన చూసిన ఆ యొక్క కుమారుని చూసిన తండ్రి తానున్న స్థానములో నుంచి లేచి వచ్చి మరి కౌగలించుకుంటాడు. అది మన దేవుని యొక్క హృదయం, అది మన దేవుని యొక్క స్థితి. తప్పిపోయిన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరకు తిరిగి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు.